హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నార్మల్గా మొబైల్ కొనుక్కున్నప్పుడు మొబైల్ యొక్క ఆపరేటింగ్ ఓఎస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా లేకపోతే ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే చాలా స్లోగా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఏదైనా టచ్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్కి అది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ ల్యాగింగ్ ప్రాబ్లం వల్ల చాలా ఇరిటేట్ అయితే అవుతూ ఉంటాం అనమాట. సో అందుకే ఈ రోజు మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 2 సెట్టింగ్స్ గురించి నేను మీకు చెప్తాను. ఈ 2 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ల్యాగింగ్ హ్యాంగింగ్ ప్రాబ్లం ఏదైతే చూడడానికి కనిపించదు అనమాట. సో మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ల్యాగింగ్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవడానికి చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. సింపుల్ సెట్టింగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అది మీకు డైరెక్ట్గా దొరికినట్టయితే ఓకే, లేకపోతే ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా రిమూవ్ అని చెప్పేసి మీరు ఈ విధంగా సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మనకి రిమూవ్ యానిమేషన్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సింపుల్గా మీకు ఇది విధంగా ఆఫ్ చేసి ఉంటుంది అనమాట. సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రివెంట్ సమ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు కొన్ని అనవసరమైన యానిమేషన్స్ అన్ని ఆగిపోతాయి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా టచ్ చేసినప్పుడు కానీ ఏదైనా అప్లికేషన్ కానీ లేకపోతే ఏదైనా బ్రౌజింగ్ చేసినప్పుడు అక్కడ మనకు వితౌట్ యానిమేషన్స్ వస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మన మొబైల్ అయితే ఆపరేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్. ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. వేరే నేమ్ తోటి ఉండొచ్చు లేకపోతే వేరే దగ్గర ఉంటుండొచ్చు. కంపల్సరీగా మీరు వెతికి చూడండి. సింపుల్ దాన్ని ఆన్ చేసుకునే సరిపోతుంది. ఫర్దర్గా మీ మొబైల్లో స్క్రీన్ ప్రాబ్లం కానీ ల్యాగింగ్ హ్యాంగింగ్ ప్రాబ్లం ఉన్నట్టయితే క్లియర్ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక సెట్టింగ్ చేసుకున్నట్టయితే సరిపోదు, మీరు సెకండ్ సెట్టింగ్ కూడా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. ఈ సెకండ్ సెట్టింగ్ ద్వారానే మీ మొబైల్లో హ్యాంగింగ్ లాగింగ్ ప్రాబ్లం అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది. దీనికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే హెల్ప్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అని వస్తుంది. దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అప్లికేషన్ లో మనకి ఈ విధంగా ప్రీమియం వర్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి ప్రీమియం వర్షన్ అవసరం లేదు, లిమిటెడ్ వర్షన్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ సింపుల్ గా ట్రై లిమిటెడ్ వర్షన్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సెన్సిటివిటీ అయితే 1 ఉంది. ఈ సెన్సిటివిటీని మనం ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మన మొబైల్ యొక్క టచ్ అనేది అంత స్పీడ్గా ఆపరేట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా అనలైజ్ డివైస్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇది మన డివైస్ మొత్తం అనలైజ్ అయితే చేస్తుంది అనమాట. అనలైజ్ చేసుకున్నది అయితే సరిపోదు, మనం దీనికి బూస్టప్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా బూస్ట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇది టోటల్గా ఆప్టిమైజ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అనలైజింగ్ స్క్రీన్ టచ్ పారామీటర్స్ అని చెప్పేసి ఉంది. మొత్తం అనలైజ్ చేస్తుంది. తర్వాత ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసేసి కొంచెం బూస్టప్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఆప్టిమైజేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెన్సిటివిటీ కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత చూద్దాం మన మొబైల్ యొక్క టచ్ అనేది ఏ విధంగా ఆపరేట్ అవుతుందని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆప్టిమైజేషన్ జరుగుతుంది కదా, అది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు మన ఆప్టిమైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ టేక్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సిటివిటీ అయితే అక్కడికి ఆగిపోయింది అనమాట. అంటే నా మొబైల్కి సెన్సిటివిటీ సరిపోతుందని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. సో మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకోండి, బూస్టప్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం యానిమేషన్స్ రిమూవ్ చేయాలి. ఇక్కడ నుంచి మన మొబైల్ యొక్క సెన్సిటివిటీకి బూస్టప్ ఇవ్వాలన్నమాట. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేసి విధంగా బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేయగానే ప్లే స్టోర్ ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో. ఇక్కడ నుంచి నేను విధంగా బ్యాక్ వచ్చేస్తాను, బ్యాక్ వచ్చేసింది. గ్యాలరీ ఓపెన్ చేశాను, గ్యాలరీ ఫాస్ట్గా ఓపెన్ అయింది. సో చాలా స్పీడ్గా అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కెమెరా ఓపెన్ చేశాను, కెమెరా ఫాస్ట్గానే ఓపెన్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ 2 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క స్క్రీన్ ల్యాగింగ్ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఫర్దర్గా మీరు మీ మొబైల్ని చాలా ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ 2 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా మీ మొబైల్లో హ్యాంగింగ్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నట్టయితే ఈ 2 సెట్టింగ్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ప్లే స్టోర్లో టచ్ స్పీడ్ అని చెప్పేసి అప్లికేషన్ సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.